హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు ఎప్పుడైనా గుండు గీయించుకోవచ్చా? ఒకవేళ గుండు గీయించుకున్నట్టయితే హెయిర్ మళ్ళీ పెరుగుతుందా లేదా? నమస్తే, నా పేరు డాక్టర్ దుష్యంత్ కాల్వా. నేను ఇన్ఫార్మ్ క్లినిక్స్లో చీఫ్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్గా పనిచేస్తున్నాను. ఈ ప్రశ్న సాధారణంగా చాలామంది పేషెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారు. దీనికి సమాధానం ఏంటంటే డెఫినెట్గా గుండు గీయించుకోవచ్చు, హెయిర్ కూడా డెఫినెట్గా మళ్ళీ పెరుగుతాయి. ఎందుకు అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ చేస్తున్నప్పుడు మనము హెయిర్ తీసి రిసిపియంట్ ఏరియాలో నాటేది హెయిర్ ఒక్కటే కాదు, హెయిర్ రూట్తో సహా నాటుతాం అనమాట. అంటే ఒక హెయిర్ గ్రాఫ్ట్లో వేరు అంటే అనగా రూట్ ఉంటుంది, హెయిర్ షాఫ్ట్ కూడా ఉంటుంది. సో మనం ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో ఆ గ్రాఫ్ట్ నాటిన తర్వాత ఆ రూట్ అనేది మనకు సెటిల్ అయిపోతుంటుంది అన్నమాట. కొత్త ప్లేస్లో సెటిల్ అయ్యాక అది కొత్తగా హెయిర్ ప్రొడ్యూస్ చేస్తుంటుంది. సో ఈ ప్రొసీజర్ స్టార్ట్ అయిన తర్వాత ఆ హెయిర్ అంటే ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ మన నార్మల్ నేటివ్ హెయిర్ లానే బిహేవ్ చేస్తూ ఉంటుంది. అంటే ఆ పర్టికులర్ హెయిర్ని మనము హెయిర్ సలూన్లో ట్రిమ్ చేసుకోవచ్చు, అంటే హెయిర్ కటింగ్ చేసుకోవచ్చు, తిరుపతికి వెళ్తే గుండు గీయించుకోవచ్చు, లేదా ఒకవేళ ఏజ్ అయిన తర్వాత అదే హెయిర్ తెల్లబడితే దానికి కలర్ కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే టోటల్ నార్మల్ హెయిర్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఇంకా ఇలాంటివి ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే మీరు మా డ్రాప్ బాక్స్లో వేయగలరు, దానికి నేను సమాధానం ఇస్తాను.